చాలామంది అనుకుంటారు ఇరాన్కి ఇజ్రాయెల్కి లేదా ఇరాన్కి మిడిల్ ఈస్ట్కి వార్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ సున్నీ ముస్లిమ్స్ అక్కడ షియా ముస్లిమ్స్ కొట్టుకుంటుందని అనుకుంటారు. దిస్ ఈజ్ వాట్ మీడియా షోస్. కొంతమంది అనుకుంటారు దీనికోసం కదా న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేస్తుంది ఇరాన్ అని చెప్పి అంటారు. ఇరాక్ చేస్తుందని ఇరాక్ నాశనం చేశారు. అక్కడ తర్వాత లేదు సారీ అక్కడ బాంబ్స్ ఏమి లేవని చెప్పారు అఫీషియల్గా FBI. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద పడ్డారు. ఇరాన్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో NPTలో భాగస్వామ్యంగా ఉండేది. అంటే అఫీషియల్గా మేము ఎటువంటి ఆయుధాలని సరఫరా చేయము సప్లై చేయము అని సైన్ చేసిన ట్రీటీ. అందులో ఇండియా కూడా సైన్ చేయలేదు కానీ ఇరాన్ చేస్తుంది. మరి ఇరాన్లో ఉన్న ప్రతి న్యూక్లియర్ రియాక్టర్లో కూడా అది ఓన్లీ పవర్ పర్పస్కే వాడతామా అని చెప్పి అమెరికన్ IAEA పీపుల్ వచ్చి కూర్చుంటారు రోజు. మరి అలాంటి వాడు తయారు చేయడు కదా న్యూక్లియర్ బాంబు. వాడు చేస్తాడు వాడిని చంపేస్తా అనడం ఏంటి? వాడు చేయనరా మొర్రో బాబు నువ్వు వచ్చి నా దగ్గర కూర్చోరా బాబు అంటే వై US ఈస్ డౌటింగ్ ఇరాన్ అంటే ఇది న్యూక్లియర్ బాంబు తయారు చేసాడు అన్న విషయం కూడా కాదు. షియా సున్నీ ముస్లిం కూడా కాదు. 3 ఏమంటారు మనకి ఈ వెనుజులా ప్రెసిడెంట్ని పట్టుకెళ్ళిపోయారు January 4th మధురోని పట్టుకెళ్ళిపోయి అరెస్ట్ చేసేసారు. అఫీషియల్గా 1 month తర్వాత ట్రంప్ ఏమంటాడంటే మీటింగ్లో వెనుజులా ఆయిల్ మన ఆయిలే ఇంకా అని ఓపెన్గా చెప్పాడు. అంటే అరెస్ట్ చేసింది అంతే అఫీషియల్గా ఆ ఆయిల్ మీరు లాగేసుకుందామని చెప్పారు. మరి మధురోని అరెస్ట్ చేసిన కేసు డ్రగ్ కేసు కదా, అదేమైంది? దాని మీద అప్డేట్ ఏం లేదే, ఉండదు కూడా ఇంకా. ఎందుకంటే మీడియా అటు వెళ్ళిపోయింది, ఇంకా అటైతే చూపిస్తుంటుంది, వాడు అదే చెప్తుంటాడు, ఇంటర్నేషనల్ మీడియా అదే చూపిస్తుంటుంది. సరే మధురోని పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేసి ఇరాన్ మీద పడ్డారు. ఇరాన్ మీద అఫీషియల్గా మొన్న అంటున్నాడు ఇరాన్ ఇప్పుడు 3 days ముందర ఇరాన్ ఆయిల్ మొత్తం మేము క్యాప్చర్ చేసేస్తాము అంటున్నాడు. 1 month ముందర స్టార్ట్ చేసే న్యూక్లియర్ బాంబు ఉందని అది కనిపెట్టాలా లేదా ఆ పని మీద ఉండాలి. అది వదిలేసి ఇప్పుడు వచ్చేసి నాకు ఆయిల్ కావాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అఫీషియల్గా ట్రంప్? నేను వచ్చింది షియా సున్నీ ప్రాబ్లం వల్ల కాదు, న్యూక్లియర్ ప్రాబ్లం వల్ల కాదు, ఆయిల్ ప్రాబ్లం వల్ల అని చెప్తున్నాడు కదా. అది కూడా కాదు. చాలామంది 99% పీపుల్ అనుకునేది ఆయిల్ లాగేసుకోవాలని అనుకుంటారు, కానీ ఆయిల్ లాగేసుకోవాలని అది ప్రాబ్లం కాదు. ఆయిల్ ఇన్వాయిసింగ్ ఎలా చేస్తామనేదే మ్యాటర్ అవుతుంది. సో ఆయిల్ ఇన్వాయిసింగ్ అనేది నువ్వు డాలర్లో చేసుకో. ఇప్పుడు అమెరికాకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా ఉంది, లిబియాన్ లాగేసుకున్నారు, లేకపోతే ఖతారు, కువైట్, ఒమాన్ ఇవన్నీ ఉన్నాయి. అమెరికాకి తొత్తులుగా పనిచేస్తున్నాయి 40 ఏళ్ళుగా. వీళ్ళందరూ ఆయిల్ అమ్ముకుంటున్నారు. కాకపోతే ఇన్వాయిసింగ్ దేంట్లో చేయాలి? నా కరెన్సీలో చేయాలి. ఇప్పుడు పెట్రోల్ డాలర్ అనేది పదే వినిపిస్తుంది. సో ఇంకొద్దిగా డీప్ సిస్టమ్కి వెళ్దాం మనం. ఇప్పుడు ఒక అమీర్పేట్ ఉంది, ఐలాండ్ అనుకుందాం. ఈ అమీర్పేట్ ఐలాండ్లో నేను ఒక మెస్ రన్ చేస్తున్నా. నేను మెస్ కార్డ్స్ ఇస్తున్నా. నా దగ్గరికి పబ్లిక్ వస్తారు, వాళ్ళకు 100 రూపీస్కి ఒక టోకెన్ ఇస్తా. 30 days వాళ్ళు వచ్చి తింటారు. కొన్నాళ్ళకి వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు ఆటో ఎక్కాడు అమీర్పేటలో, నా కూపన్ ఇచ్చాడు, ప్రవీణ్ సార్ మెస్కి వెళ్ళు ఆయన ఫుడ్ ఇస్తాడు అని. ఆటో వాళ్ళు నా కూపన్ యాక్సెప్ట్ చేశారు కరెన్సీగా. తర్వాత రెంట్ కట్టాలి 10,000, నా కూపన్లు ఇచ్చారు. హెయిర్ కట్కి పోతే నా కూపన్ ఇచ్చాడు. ఎక్కడికి పోయిన అమీర్పేట మొత్తం సర్క్యులేషన్లో నా కూపనే తిరుగుతోంది, కరెన్సీ అయిపోయింది నా కూపన్. ఇప్పుడు అమీర్పేటలో ఎక్స్ అనే వాడి దగ్గర 1,00,000 కూపన్లు ఉన్నాయి, వై అనే వాడి దగ్గర 2 లక్షల కూపన్లు ఉన్నాయి. వీళ్ళిద్దరు రిచ్ ఎవరు మీరు చెప్పండి? ఎక్స్ దగ్గర 1,00,000 కూపన్లు ఉన్నాయి, వై దగ్గర 2 లక్షల కూపన్లు. ఎవరు రిచ్ ఎవరు? కాదు, నేను రిచ్ బికాజ్ ఆ కరెన్సీ ప్రింట్ చేసేది నేను కదా. వాడి దగ్గర ఉన్న 1,00,000, వాడి దగ్గర 2 లక్షలు, నా దగ్గర ఎంత కావాలంటే ప్రింట్ చేయొచ్చు. అంటే నా మెస్లో నుంచి పోయే మెస్ కార్డ్స్ ఎట్లా యూజ్ అవుతున్నాయంటే, రియల్ ఎస్టేట్లో ఒక ₹1,00,000 పెట్టి ఇల్లు కొనాలి అమీర్పేటలో, దే ఆర్ యూజింగ్ మై ప్రవీణ్ డాలర్ కరెన్సీ. అప్పుడు నేను ఎంత ప్రింట్ చేస్తే సర్క్యులేషన్లో ఉంటున్నది కదా, ఇంకా నేనే కదా రిచ్. సప్లై చేయాలి కదా మీరు, ఎవరు రావట్లేదు కదా. ఎందుకనంటే ఇప్పుడు మీరు RBI నోట్ చూడండి, ఐ ప్రామిస్ టు పే 100 రూపీస్ అని ఉంటుంది. అంటే అది 100 రూపీస్ కాదు. మీరు RBI దగ్గరికి పోతే వాళ్ళు మీకు 100 రూపీస్ కరెన్సీ నోట్స్ కాయిన్స్ ఇస్తారు. మరి ఎంతమంది పోయారు? ఎవరు పోలేదు కదా. సో నా మెస్ కార్డ్ అనేది వస్తే ఫుడ్ పెట్టాలి, వచ్చిన రోజు నేను ప్రాబ్లం, రానంత వరకు తిరుగుతూనే ఉంటుంది. అది వచ్చినప్పుడు వాడిని ఏం చేయాలనేది మళ్ళీ చూసుకోవచ్చు. వాడిని రానికుండా ఎట్టా ఆపదు అనేది వేరే లాజిక్ ఉంటుంది. సో ఇట్లాగా ఆ సిస్టంలో ఏంటంటే డాలర్ని వాళ్ళు మనం ఏ లేమన్ అని అడగండి ఇండియాలో, ఇండియన్ కరెన్సీ ఏంటి అంటే ఇండియన్ రూపీ అంటాడు. జపనీస్ యెన్ ఏ కంట్రీ అంటే జపాన్ అంటాడు. చైనీస్ యువాన్ ఏ కంట్రీ అంటే చైనా అంటాడు. US డాలర్ ఏ కంట్రీ అంటే US అంటాడు. అబ్సల్యూట్లీ రాంగ్.
యుఎస్ డాలర్ ఈజ్ ఎ గ్లోబల్ కరెన్సీ, రిజర్వ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, గ్లోబల్లీ ట్రేడెడ్ కరెన్సీ. అంటే ఈ అమీర్పేట్ లాజిక్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రపంచం మొత్తం అమెరికా కంట్రోల్ చేస్తుంది. అంటే ఇండియా వాడు అమెరికా ఇప్పుడు మనకి ఓకే అర్థమైందా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాను. నా ఇదే ఎగ్జాంపుల్ని మనము మీరు టాకింగ్ పెట్రో డాలర్ సిస్టమ్ రైట్, దానికి అప్లై చేద్దాం. సో నేను 1944కి ముందరికి వెళ్ళొచ్చు. యా 1944 ముందరికి వెళ్ళొచ్చు, ఒక్క 2 సెకండ్స్లో వెళ్దాం. 1928లో అమెరికాలో రెసిషన్ వచ్చింది, బీభత్సమైన రెసిషన్, 3 years వచ్చింది రెసిషన్, గ్లోబల్ డిప్రెషన్ అంటారు, గ్రేట్ డిప్రెషన్. అప్పుడు అమెరికా పబ్లిక్కి డబ్బులు ఇస్తే వాళ్ళు కన్సంప్షన్ చేసి ఎకానమీ రివైవ్ చేస్తారు, కానీ ఎవరు లోన్ తీసుకోవట్లేదు, అందరికీ జాబులు పోయాయి, ఎవరికి పని లేదు, బిజినెస్లు పోయాయి. అప్పుడు అమెరికా ఒక లాజిక్ కనిపెట్టింది, ఏమనంటే గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ఇల్లీగల్ అసెట్. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్స్ చెప్తాయి ఎవరైనా డ్రగ్స్ ప్రాసెస్ చేస్తే ఇల్లీగల్ అని చెప్పి, అట్లాగే ఎల్పిజి సిలిండర్లు మీ దగ్గర 2 కంటే ఎక్కువ ఉంటే అది ఇల్లీగల్. అట్లాగా గోల్డ్ ఎవరి దగ్గర స్టాక్ చేయకూడదు, అట్లా గోల్డ్ ఎవరి దగ్గర ఉంటే అది ఇల్లీగల్ అని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు 1930లో. రూజ్వెల్ట్ పాస్ చేసి ఏం చేశారంటే, రూజ్వెల్ట్ ఆర్ హూవర్ పాస్ చేసి అక్కడ ఉన్న గోల్డ్ మొత్తం వెనక్కి తెచ్చుకున్నారు, పబ్లిక్లో ఉన్న గోల్డ్ అంతా లాగేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ. దాన్ని తీసుకెళ్ళి ఫోర్ట్ నాక్స్ అనే గోల్డ్ రిజర్వ్లో పెట్టారు, కెంటకీ అనే స్టేట్లో అనుకుంటా. పెట్టాక అది 1932లో ప్రపంచం అంతా తెలిసింది. 1944కి ఏమైందంటే, ఈ ప్రవీణ్ డాలర్లో ఎట్లాగైతే ఎస్ఆర్ నగర్ అమీర్పేటలో ట్రేడింగ్ చేస్తున్నారో ఆ కరెన్సీస్, వాళ్ళందరికీ ప్రవీణ్ మీద డౌట్ వచ్చింది. అరే వీడి దగ్గర మనం ఇన్ని లక్షలు పెట్టి కూపన్లో సర్క్యులేషన్లో తెచ్చుకుంటున్నాము, అసలు వీడి మెస్లో చూస్తే 30 సీట్లు కూడా లేవు, కాబట్టి వీడు మనకు ఫుడ్ పెడతా లేదా అని డౌట్ వచ్చింది. అంటే 1944 దాకా రకరకాల గ్లోబల్ కరెన్సీలు ఉండేవి, లైక్ ఇండియాలో కరెన్సీ, చైనాలో కరెన్సీ, రకరకాలుగా ఉండేది. నేను అంత డీప్కి వెళ్ళట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అది ఇంకా డెప్త్ కాన్సెప్ట్, కరెన్సీ వార్స్కి వెళ్ళాలి. అయితే 1944కి ప్రపంచం అంతా తెలిసింది, అరే మనం ఎక్స్ మెస్, వై మెస్, జెడ్ మెస్ నమ్మే బదులు ప్రవీణ్ మెస్ కదా, అమీర్పేట్ల మెస్ లాగా యుఎస్ నమ్ముదాం, ఎందుకంటే వాడి దగ్గర గోల్డ్ ఉంది, ఎంత గోల్డ్ అయితే ఉందో అంతవరకు డాలర్ ప్రింట్ చేయమని చెప్పి వాడికి రూల్ పెట్టుకుందాం అని చెప్పి 1944లో ఒక ఊరిలో కూర్చొని డిస్కషన్ చేసుకొని ఫైనలైజ్ చేశారు. దాన్ని బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ అంటారు. ఏమనంటే అమెరికాలో ఎంతైతే గోల్డ్ ఉందో అది గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుందాం, గ్రామ్స్ కదా ఔన్స్లోకి, ఇంటూ $36 per ounce ప్రింట్ చేయాలి. సో నువ్వు ప్రింట్ చేయి, ఆ డబ్బులన్నీ డాలర్లు బయటకు వస్తాయి. ఎలా వస్తాయంటే అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది గూడ్స్, అప్పుడు ఇండియాకి పేమెంట్ ఇస్తుంది, లేదా అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాయి, లేదా జపాన్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు మన సెంట్రల్ బ్యాంకర్స్కి ఆ డాలర్లు వస్తాయి. ఇట్లాగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఈ సిస్టంలో ఏమవుద్దంటే మన దగ్గర డాలర్లు వస్తాయి, ఆ డాలర్లు మన దగ్గర 36 lakhs డాలర్లు వచ్చాయి అనుకుందాం. మన ఆర్బీఐ యూఎస్కి వెళ్ళి నా గోల్డ్ ఇచ్చేయమంటే ఇచ్చేయాలి వాడు. ఇది సిస్టమ్. అంటే ఎవరి దగ్గర అయితే మెస్ కార్డు ఉందో వాడు ఎప్పుడు ఫుడ్ కావాలంటే అప్పుడు వచ్చేయచ్చు, నేను వాడికి ఫుడ్ పెడతానని కమిట్మెంట్ ఇచ్చిన దానికి రిడమ్షన్ అంటారు. సో ఎనీబడి హ్యావింగ్ ద ప్రామిసరీ నోట్ గివెన్ బై ప్రవీణ్ కెన్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ ద మనీ అన్నట్టు. ప్రామిసరీ నోట్, మనీ ఈజ్ బేసికల్లీ ప్రామిసరీ నోట్. దీనికి కమిట్మెంట్ ఇచ్చారు యూఎస్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా సూపర్ అని చెప్పి. 1944లో ఇది ఎంటర్ అయిన తర్వాత 20 years పాటు యూఎస్కు రెసిషన్లోకి వెళ్ళి ఉండింది కదా మనకి, హిరోషిమా, నాగాసాకి, పెర్ల్ హార్బర్ తర్వాత రెసిషన్ నుంచి బయట రావడం కోసం వాళ్ళు డబ్బులు ఎక్కువ ముద్ర కొట్టారు. గోల్డ్ ఎంతైతే ఉందో ఇంటూ $36 ముద్ర కొట్టాల్సింది, ఎక్కువ ముద్ర కొడుతూ పోయారు. అమెరికాకి ప్రాబ్లం లేదు, మన ఎకనామిక్స్ అంతా వేరు. నేను ఒక 3 minutes తర్వాత చెప్తున్నది. ఓకే, ఈ ద్రవ్యోల్బణం అన్ని మళ్ళీ మాట్లాడదాం. అయితే అమెరికాకి ముద్ర కొడుతూ పోతే, డాలర్ ప్రింట్ చేస్తూ పోతే, ఆ డాలర్లన్నీ రకరకాల కంట్రీస్కి వెళ్ళిపోయాయి. వీళ్ళందరూ రిడమ్షన్కి వెళ్ళారు. నా ప్రవీణ్ డాలర్ ప్రామిసరీ నోట్ ఇచ్చాను నేను, వాళ్ళు ఫుడ్కి వస్తారు కదా, ప్రవీణ్ డాలర్ 31st Marchకి అయిపోతుంది, వాళ్ళు రిడమ్షన్కి వస్తారు కదా, వాళ్ళు రిఫండ్ తీసుకుంటారు కదా. అట్లా డాలర్లు తగ్గిపోయి గోల్డ్ తగ్గిపోతూ 1971కి గోల్డ్ 0 అయిపోయిందని రూమర్ వచ్చింది. అది రూమర్ కాదు, ఇప్పటికీ తెలీదు. గోల్డ్ 0 అయిపోయిందని రూమర్ వచ్చింది, రిజర్వ్స్ లేవు. కానీ నేను ఇచ్చిన మెస్ కార్డులు ప్రపంచానికి తిరుగుతున్నాయి. అమెరికన్ డాలర్ ప్రపంచంలో తిరుగుతోంది. $36కి నేను ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వాలి, గోల్డ్ ఔన్స్ ఇవ్వాలి, నా దగ్గర గోల్డ్ అయిపోతున్నది, వాళ్ళు ఏమో వచ్చి రిడమ్షన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు సార్ ఇప్పుడు మనకి ఏ పొలిటీషియన్ జైల్లో పెట్టినా ఏమంటాడు, ప్రతిపక్షాల కుట్ర, అపోజిషన్ నన్ను కావాలని చేస్తుంటారు కదా. ఇట్లాగే అమెరికా వాడు ఏమన్నా అంటే, అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ 1971 August 15th ప్రెస్ మీట్ పెట్టి, నన్ను కావాలండి ఒకేసారి అప్పు అడుగుతున్నారు, నా అప్పు రిటర్న్ ఇమ్మంటున్నారు అన్నాడు. అప్పు తీసుకున్నా అడుగుతాడు ఎప్పుడైనా,
కాబట్టి నేను ఇవ్వడం మానేస్తా అని చెప్పాడు. మానేస్తే అంటే మిగతా కంట్రీస్ ఏం కామ్గా చూస్తూ కూర్చో కదా. ఇప్పుడు వీళ్ళు సౌదీతో వెళ్ళి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమనంటే నీ దగ్గర ఆయిల్ ఉంది అన్నాడు. అక్కడ వచ్చింది సౌదీ వాడికి ఆయిల్ ఉంది, ఆయన దగ్గర ఆయిల్ ఎక్కడ ఉంది, కింద మట్టే కదా అన్నాడు. ఒరే మట్టి కింద ఆయిల్ ఉందిరా అని చెప్పారు. అంటే టెక్నాలజీ లేదు సౌదీకి, ఈ రోజు కూడా లేదు. సో అమెరికా వాడు ఏం చేసినా అగ్రిమెంట్ చేసుకుందాము, నువ్వు నీ ఆయిల్ని మొత్తం మాకు ఇచ్చేసేయి, 50% ఆఫ్ ద ఆయిల్ అమెరికా తీసుకెళ్ళిపోద్ది, ఎక్స్ప్లోరేషన్ చేస్తాం మేమే, 50% ఆయిల్ మేము తీసుకెళ్ళిపోతాం, 50% ఆఫ్ ద ఆయిల్ నువ్వు ప్రపంచంలో ఏ కంట్రీకి అమ్ముకో, కానీ ఇన్వాయిస్ డాలర్లో చేయి. అంటే ఏదైతే నా ఎక్కువ మంది ప్రవీణ్ డాలర్ అనే కరెన్సీని అమీర్పేటలో మెస్ దగ్గరికి వస్తారని నాకు న్యూస్ వచ్చిందో, నేను వాళ్ళని డైవర్ట్ చేయాలి కదా రానికుండా నా మెస్కి. బికాజ్ నా మెస్కి వస్తే 30 సీట్లే ఉన్నాయి, ఆడేమో 3000 మంది ఉన్నారు ఫుడ్ కావాలని. ఇక్కడ ఫుడ్ రా మెటీరియల్ కూడా లేదు, బ్యాకప్ లేదు. దట్స్ కాల్డ్ బ్యాకప్ ఆఫ్ ద కరెన్సీ, గోల్డ్ బ్యాకప్ అంటారు. నాకు ఫుడ్ లేదు, ఐ మీన్ రైస్ ఏం లేదు. ఇమీడియట్గా రానికుండా ఏం చేయాలంటే వాళ్ళని బయటే బిజీ చేసేయాలి. అప్పుడు అమెరికా వాళ్ళ సౌదీతో అగ్రిమెంట్కి వచ్చి 50% మాకు ఫ్రీగా ఇచ్చేయి, 50% ఉన్న ప్రపంచంలో ఎవరికైనా ఒక ఇన్వాయిసింగ్ షుడ్ బి ఇన్ డాలర్ అన్నారు. అప్పుడు అమెరికాకి ఎంత % ఫ్రీగా వచ్చిందట ఆయిల్? మొత్తం డాలర్లోనే కదా జరిగేది. కాబట్టి మొత్తం ఫ్రీయే కదా. నువ్వు ఏ కంట్రీకి నమ్ముకో డాలర్ ఇన్వెస్ట్ చేస్తే అమెరికా కూడా కూడుకుంటాడు కదా. అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద గ్లోబ్. సో 100% ఆఫ్ ద ఆయిల్ ఆఫ్ సౌదీకి అమెరికాకి యాక్సెస్ వచ్చింది ఫ్రీగా. టెక్నాలజీ పెట్టు, ఆయిల్ ఎక్స్ప్లోర్ చేయి, డాలర్ తిరుగుతూ ఉంటాయి. అయితే దీనికి సౌదీ ఎందుకు ఒప్పుకోదు కదా. సౌదీకి షియాకి ముస్లిమ్స్కి ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఇరాన్ ముస్లిమ్స్తో. అప్పుడు ఏం చేశారంటే, నీకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది, నిన్ను వాళ్ళు ఏ రోజైనా చంపేస్తారు, నీ అటాక్ చేసేస్తారు. దట్స్ వాట్ హ్యాపెనింగ్ టుడే. అమెరికా 1971లోనే భయపెట్టి, నీకు ప్రతి ఆయిల్ వెయిల్ పక్కన నేను ఒక ఆర్మీ బేస్ పెడతా, మన ఇద్దరం పార్ట్నర్స్, కాకపోతే నీ దగ్గర 4 సెక్యూరిటీ గార్డులను పెడతా గన్ పెట్టుకొని. అది ఎందుకు పెట్టారంటే, రేపు సౌదీ ఏదైనా తేడా చేస్తే ముందు వాడే వీడిని వేసేస్తాడు, ఇరాన్ దాకా పోక్కర్లేదు. సో అందువల్ల ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎవరు అమెరికాకు ఆపోజిట్గా నోరు మెదపలేకపోతున్నాయి. బికాస్ దే ఆర్ సిట్టింగ్ విత్ బాంబ్స్, దే ఆర్ సిట్టింగ్ విత్ ఆర్మీ బేసెస్ నెక్స్ట్ టు దెమ్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఎలా ఉంటుంది అంటే, ఒక రోడ్లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఆయిల్ వెల్స్ రోడ్ వస్తుంది, రైట్ సైడ్ ఆర్మీ బేస్ ఉంటుంది. అఫీషియల్గా ఒక 15-16 ప్లేసుల్లో ఆర్మీ బేస్ పెట్టుకొని పర్మిషన్లు ఇచ్చారు. అక్కడి నుంచి బిజినెస్ బాగా నడుస్తుంది, 3 పూలు 36 కాయలు నడుస్తుంది. ఇరాన్ మాత్రం ఇంకా ఆయిల్ అమ్మడంలో ప్రాబ్లం లేదు. ఇరాన్ మీద వాళ్ళు ఇది చేశారు, శాంక్షన్స్ పెట్టారు, నువ్వు అమ్మకూడదు, నువ్వు ఇది అని చెప్పి. ఇరాన్ కామ్గా ఉంది. ఈ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల అమెరికాకు వచ్చిన బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఈ సిస్టమ్ ఇప్పటిదాకా జరిగింది పెట్రోల్ డాలర్ సిస్టమ్. ఓకే, అంటే పెట్రోల్ని బ్యాకప్గా చూపించి డాలర్ ప్రింట్ చేస్తాం. ఫుడ్ మెస్కాట్ సిస్టమ్ అంటే ఫుడ్ ఉందని చెప్పి ఇక్కడ చెప్తాం అంతే అని ప్రింట్ చేస్తామన్నాయి. ఇప్పుడు డాలర్లు కొనుక్కోవాలంటే ఇండియా దగ్గర డాలర్లు ఉండవుగా, వీ కాంట్ ప్రింట్ రైట్, వీ కెన్ ప్రింట్ ఓన్లీ రూపీస్. మనకు డాలర్ కావాలంటే మనం చేసే ఎక్స్పోర్ట్స్ అన్ని డాలర్లోనే చేయాలి. సో ఇండియా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, గార్మెంట్స్, లెదరు, ఐటీ, ఫార్మా, ఐరన్ ఓరు, ఏ కంట్రీకైనా. ఇండియా ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తుంది చైనాకి, చైనా వాడు డాలర్లు ఇవ్వాలి మనకి. ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తాం జపాన్కి, వాడు డాలర్లు ఇవ్వాలి మనకి. మరి చైనా వాడి డాలర్లు ఎక్కడి నుంచి వస్తాయి? వాడు ఆస్ట్రేలియాకి టీవీలు అమ్ముతాడు అనుకుందాం, ఆస్ట్రేలియా వాడు డాలర్లు ఇవ్వాలి చైనాకి. అంటే డాలర్ అనేది ఆయిల్ ట్రేడ్లో అని చెప్పి స్టార్ట్ చేసింది 10 yearsలో ఏ ట్రేడింగ్ అయినా డాలర్లోకి షిఫ్ట్ అయిపోయింది. అంటే టీటీడీకి వెళ్తాం, మనం జుట్టిస్తాం, టీటీడీ వాళ్ళు ఆ జుట్టుని ప్రాసెస్ చేసి ఆఫ్రికాకి అమ్ముతారు. ఆఫ్రికన్ కంట్రీ షుడ్ పే టు టీటీడీ ఇన్ డాలర్స్, అంతే. సో ఇట్లాగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసేస్తారు. ఖచ్చితంగా. ఓకే, ఈ సిస్టమ్ని క్రియేట్ చేసేసి ఈ సిస్టమ్ని పెట్రో డాలర్ సిస్టమ్ అని క్రియేట్ చేశారు. 1971 ముందర దాకా గోల్డ్ బ్యాకప్తోనే డాలర్ ప్రింట్ చేసేవాళ్ళు, తర్వాత ఆయిల్ బ్యాకప్తో ప్రింట్ చేస్తున్నారు. రిడమ్షన్ అడిగే దమ్ము లేదు. అడిగితే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వార్ స్టార్ట్ అవుతుంది. లిబియా మీద 4 ఏళ్ళు, ఇరాన్ మీద 4 ఏళ్ళు, ఇరాక్ మీద 4 ఏళ్ళు, లేకపోతే వెనిజులా మీద 4 ఏళ్ళు, క్యూబా మీద 10 ఏళ్ళు, ఇంకొకటి వేస్తూనే ఉంటారు బాంబులు, వాడిని బిజీగా ఉంచేస్తారు. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో మీరు చాలా చోట్ల యూఏలో కూడా ఎమిరేట్స్లో మీరు వర్క్ చేశారు, చాలా కాలం ఉన్నారు. అందుకు నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ఈ వార నేపథ్యంలో ఇరాన్ ఆయిల్ హర్మూజ్ దగ్గర ఇబ్బందులు తలెత్తిన తర్వాత ఇరాన్ ఆయిల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా మీరు కొనుక్కోవచ్చు అనేది ఇప్పుడు ట్రంప్ వాళ్ళ మీద శాంక్షన్స్ ఎత్తేసాడు.
ఆయిల్ విషయంలో అవి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు డాలర్ రూపంలో జరుగుతుందా? ఎందుకంటే స్విఫ్ట్ కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. అవును. స్విఫ్ట్ లో పేమెంట్ అవును. ఆపేశారు. అకౌంట్లు బ్లాక్ ఎలా చేశారు. జరుగుతుంది ఇప్పుడు? అది యువాన్లో కన్వర్ట్ చేస్తాను ప్లాన్లో ఉంది. అది ఎందుకు వర్కౌట్ అవుతుందో కూడా నేను ఒక 5 minutes ఆగి చెప్తాను. ఈ పెట్రోల్ సిస్టమ్ క్రియేట్ చేశారు కదా, ఇది మనం నేర్చుకున్న ఎకనామిక్స్కి టోటల్లీ ఆపోజిట్. మన ఎకనామిక్స్లో ఏం నేర్చుకున్నాము, ఎక్కువ డబ్బులు ప్రింట్ చేస్తే ఇన్ఫ్లేషన్ వస్తుంది అని నేర్చుకున్నాం. కానీ అమెరికాకి ప్రాబ్లం లేదు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఇంపోర్ట్స్ ఎక్కువైతే ప్రాబ్లం. కానీ అమెరికాకి ప్రాబ్లం లేదు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఎక్కువ గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటుంది. మన లేటెస్ట్ బడ్జెట్లో 40 కోట్ల రెవెన్యూ, 40 లక్షల కోట్లు, ఎక్స్పెండిచర్ 50 లక్షల కోట్లు. గవర్నమెంట్కి ఫిజికల్ డెఫిసిట్, అది కూడా ప్రాబ్లం అంటారు ఎకనామిక్స్లో. ఫోర్త్ వచ్చేసి ఎక్స్టర్నల్ డెట్. మనకి 2 types ఆఫ్ డెట్స్ ఉంటాయి, డొమెస్టిక్ డెట్, ఫారిన్ డెట్. ఫారిన్ డెట్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. ఇవన్నీ మనం నేర్చుకున్న ఎకనామిక్స్ అనేది అప్లికబుల్ అవుతాయి ఫర్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూఎస్ఏ. యూఎస్ఏకి ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్ వర్కౌట్ అవ్వవు, అప్లికబుల్ అవ్వవు. వాటికి అప్లికబుల్ అయ్యే కాన్సెప్ట్స్ అనేది నేను నెక్స్ట్ 10 minutesలో చెప్తాను. ఇన్ఫ్లేషన్ ఎందుకు రాదన్నారు మీరు అడిగారు. అంత ప్రింట్ చేస్తే ఇన్ఫ్లేషన్ రావాలి కదా అని. ఇక్కడ చూడండి, అమెరికాలో ఒక షర్ట్ $10 ఉంటుంది. వాడు ఏం ప్రొడ్యూస్ చేయడు. అమెరికా మేడ్ ఇన్ అమెరికా చూపించిన ఒకటి, మేడ్ ఇన్ జపాన్ చూశారు, మేడ్ ఇన్ చైనా చూసారు, మేడ్ ఇన్ తైవాన్ చూశారు, మేడ్ ఇన్ చైనా చూసారు. మరి అమెరికా మేడ్ ఇన్ అమెరికా ఏముంది? ఏం లేదు. వాడేం ప్రొడ్యూస్ చేయడు, అంతే. సో ఒక వాల్మార్ట్ అనే కంపెనీ $10కి షర్ట్ కొనుక్కుంటుంది ఇండియా నుంచి, అది యూఎస్లో అమ్ముతుంది. చైనా వాడికి ఏంటంటే వాడు ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి కదా అని చెప్పి వాడేం చేస్తాడంటే అదే షర్ట్ని $8కి అమ్ముతాడు, అదే వాల్మార్ట్కి న్యూయార్క్లో. అప్పుడు వాడికి 20% తగ్గింది కదా కాస్ట్ అమెరికన్ కన్సూమర్కి. ఆ డాలర్లు చైనాకి వెళ్తాయి. ఫస్ట్ కేసులో డాలర్ ఇండియాకి వస్తాయి. మన గూడ్స్ బయటికి పోయాయి, డబ్బులు వచ్చాయి. ఇన్ఫ్లేషన్ అప్పుడు మనకు వస్తుంది కదా, వాడికి రాదు కదా. సో అంటే అమెరికా ప్రింట్స్ ద మనీ, ఇన్ఫ్లేషన్ పించ్ ఈజ్ ఫెల్ట్ బై అక్రాస్ ద వరల్డ్. ప్రపంచ దేశాలకి వాడు ఇన్ఫ్లేషన్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. నేను ముద్ర కొట్టా, నీ సావు నువ్వు సావు అంటాడు. ఒక ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తాడు 1990sలో అనుకుంటా, డాలర్ ఈజ్ అవర్ కరెన్సీ అండ్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటాడు. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూఎస్ఏ. ఓకే. నెంబర్ 2, ఫిజికల్ డెఫిసిట్. ఇప్పుడు ఇండియా 40 లక్షల కోట్లు రెవెన్యూ, ఖర్చు 50 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఇష్యూ చేయాలి. ఆ బాండ్స్ ఆర్బీఐకి ఉంటుంది. అంత మనీ మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది. సో అది ఫండింగ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా పెంచాలి. 6% కాస్త 6.2, 6.3 చేస్తే ఫండింగ్ వస్తుంది. ఇక్కడ ఇండియా దగ్గర $600 బిలియన్ ఉన్నాయి, $690 బిలియన్ ఉన్నాయి. చైనా దగ్గర $1 ట్రిలియన్ ఉన్నాయి, జపాన్ దగ్గర $1 ట్రిలియన్ ఉన్నాయి. ఈ డాలర్లన్నీ కూడా వీళ్ళు ఎవరైతే అక్యుములేట్ చేసి జేబుల్లో పెట్టుకున్నారో ఫ్యూచర్లో డాలర్లు ఆయిల్ కొనుక్కోవడానికని, అవన్నీ కూడా యూఎస్ ట్రెజరీ బాండ్స్లోనే పెట్టుబడులు పెట్టాలి. యూఎస్ ట్రెజరీ బాండ్స్లో పెట్టుబడులు పెడితే అంటే మీరేంటంటే, పవన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ₹1,00,000 అప్పు కావాలి అని. మీరు బ్యాంకులకు వెళ్తే 10% అంటారు. మీ దగ్గరికి 20 మంది బ్యాంకులు వస్తే మీరు 4% ఇస్తామంటారుగా. అట్లాగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే బాండ్స్ ఆక్షన్ చేద్దామని డిసైడ్ అవుతుందో, ఇండియా, చైనా, రష్యా, సౌదీ అరేబియా, ఖతారు, ఒమాను, జపాను క్యూలో నిలబడి మా డబ్బులు తీసుకోనా అని ఇస్తాయి. వాడి ఇంట్రెస్ట్ రేట్స్ని 4% కాదు 3 ఇస్తా, 2 ఇస్తా, 0.25 కూడా ఇచ్చాడు 2022లో. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచాడు కదా ఇప్పుడు. అవును, పెంచాడు. సో వాడికి ఫండింగ్ ఫర్ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఇస్ ఎ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యూఎస్ఏ. మూడో దానికి వద్దాం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంటే మనం ఏం చదువుకున్నాం, ఇండియా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. ఇండియా 400 బిలియన్ ఇంపోర్ట్స్ ఉంటాయి, 300 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, 100 బిలియన్ డెఫిసిట్ ఉంటుంది మనకి. ఎగ్జాంపుల్, ఈ 100కి మనము మన రిజర్వ్స్ ఉన్నాయి కదా 650 బిలియన్, ఇందులోంచి పే చేయాలి. అంటే 6 ఏళ్ల పాటు మనం పే చేస్తే 0 అయిపోతాం. 6 ఏళ్ల పాటు వేరే క్యాష్లో వస్తే అది వేరే విషయం. అంటే మన రిజర్వ్స్ అంతవరకు ఉన్నట్టు అనమాట. మరి అమెరికాకి మనకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 15 times ఎక్కువ. అంటే వాడి ఇంపోర్ట్స్ 500 బిలియన్ అంటే ఎక్స్పోర్ట్స్ 200 కూడా లేవు. ప్రపంచంలో ఎక్కువ అప్పులు ఉన్నది ఎవరికంటే అమెరికా. ఓకే, మరి అమెరికాకి ఏ ప్రాబ్లం లేదు, మీడియాకు దాని గురించి మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఎంతైతే డెఫిసిట్ ఉందో $120 బిలియన్ ఆర్ $150 బిలియన్ ఫర్ అమెరికా, వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా ప్రాబ్లం ఏముంది, ఈ ప్రవీణ్ డాలర్ కెన్ బి పెయిడ్ ఫర్ బ్యాంక్ లోన్. నేను బ్యాంక్ డిఫాల్ట్ ఎందుకు అవుతాను, బ్యాంక్ కూడా వచ్చి నా ముందర కూర్చుంటే ముద్ర కొట్టి ఇచ్చేస్తాను, ప్రాబ్లమ్ సాల్వ్. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ఓవరాల్ ఇష్యూలో చూస్తుంటే అక్కడేమో క్రైసిస్ జరుగుతుంది మిడిల్ ఈస్ట్లో. మొత్తం యుఎస్ బలగాలు చాలా వరకు అక్కడే ఖర్చు పెడతారు. చాలా $1 బిలియన్ వాళ్ళకి ఖర్చు అవుతుంది.
అయితే ఇప్పుడు డాలర్ అంటే వాళ్ళకి వ్యాపారం చాలా దెబ్బగా ఉంది, లేకపోతే ఆయిల్కి సంబంధించి మిడిల్ ఈస్ట్లో చాలా సమస్య ఉంది. అయితే డాలర్ ఎందుకు వాళ్ళది స్ట్రెంత్ అవుతుంది, మన కరెన్సీ చూస్తే మనది ఎందుకు వీక్ అవుతుంది? సార్ ఇప్పుడు మనకి ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక 4 months తర్వాత లిబరేషన్ డే అని టారిఫ్లు పెంచాడు. దాని తర్వాత ఏమైందంటే సెంట్రల్ బ్యాంకర్స్ అక్రాస్ ద వరల్డ్ డాలర్ నుంచి బయటకు వచ్చేయాలి, మనం డాలర్ నుంచి యాజ్ సూన్ యాజ్ బయటకు రావాలన్న ప్లాన్ వేసుకొని డాలర్ని తగ్గించడం స్టార్ట్ చేసాయి. అంటే దే ఆర్ నాట్ రెడీ టు బై డాలర్, దే ఆర్ రెడీ టు బై గోల్డ్. సో అందుకని మనకు ఏప్రిల్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి దాకా కూడా డాలర్ ప్రైస్ 100, 102 నుంచి 94 పడిపోయింది. డాలర్ ఇండెక్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ డాలర్ ఐఎన్ఆర్, డాలర్ ఇండెక్స్ DOLLEX అంటారు, అది పడిపోయింది. సో డాలర్ ప్రైస్ పడిపోతుంది అనుకుంటున్నాం. నవంబర్ దాకా చూశారు అది. అదే టైంలో గోల్డ్ ఎట్లా పెరిగిందో అందరూ తెలుసు, జుప్ అని పెరిగింది. అయితే నవంబర్, డిసెంబర్ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ వీళ్ళు అర్థమైంది, మనము ప్రపంచ దేశాల మీద టారిఫ్లు వేస్తూ మా డాలర్నే వాడండిరా అంటే ఎవడో వాడు, అంటే మనం తిడుతూ మా ఇంట్లోనే కూర్చుంటే ఎవరు కూర్చోరు, వీళ్ళు మనల్ని డంప్ చేస్తున్నారు అని చెప్పి యుఎస్ సెంట్రల్ బ్యాంకర్స్కి, డీప్ స్టేట్కి అర్థమయ్యి స్ట్రాటజీ మార్చి నవంబర్, డిసెంబర్లో ఇది ప్లాన్ చేశారు. ట్రంప్కి 4 టాస్క్స్ ఇచ్చారు, అవి మీకు చెప్తాను నేను. ఇచ్చి మనం మళ్ళీ డాలర్ స్ట్రెంగ్తెన్ చేయాలి, అంటే గ్లోబల్గా జరిగే ట్రేడ్లో డాలర్ ఇన్వాయిసింగే జరగాలి అని చెప్పి వితిన్ 1 weekలో పట్టుకొచ్చేసారు వెనిజులాని. అది జరిగిన ఒక 1 month, 1.5 monthలో ఎంతెందుకు మనకి అక్టోబర్లో కూడా వార్ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్, ఇరాన్ వారు వేసుకున్నారు బాంబులు కొన్నాళ్ళు. తర్వాత స్లోగా ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి దాన్ని ఇంటెన్సిఫై చేసి ఇరాన్లో జరిగే ట్రేడింగ్ కూడా ఆయిల్ ట్రేడింగ్ కూడా డాలర్లోకి షిఫ్ట్ అయిపోవాలని చెప్పి ప్లాన్ చేశారు. సో ఇందువల్ల ఏమైందంటే డాలర్ మళ్ళీ 94 నుంచి 101, 102 స్టార్ట్ అయింది. సో డాలర్ ఈ స్ట్రెంగ్థనింగ్ అగైన్. సో ఇందువల్ల దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మరి రూపీ ఎందుకు వీక్ అవుతున్నది అంటే మనం ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ కదా, మనకి డాలర్లోనే పే చేయాలి. సో టొమాటో రేట్లు 10 నుంచి 20 అయ్యాయి, అది స్ట్రెంగ్తన్ అవుతే మనది వీక్ అవుతుంది ఆటోమేటిక్ అవుతుంది. బికాస్ వీ నీడ్ టు పే డాలర్ టు బై ద కమోడిటీస్, అందువల్ల మనది వీక్ అవుతున్నది. ఓకే, అంటే ఇప్పుడు ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రేపు యుఎస్ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే మొత్తం ఆధిపత్యం సంపాదించే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? అంటే ఎకనామిక్ ఇక్కడ 2 రకాలు సార్. ఇప్పుడు మనకి ట్రంప్ బిగినింగ్లో రెజ్యూమ్ చేంజ్ అని చెప్పాడు, అది అబద్ధం అవ్వలేదు. యాక్చువల్గా రీజన్ వచ్చేసి డాలర్ ఇన్వాయిసింగ్ చేయాలని, రెజ్యూమ్ చేంజ్ అవ్వలేదు. మొన్న ఏమంటాడంటే వీ విల్ లీవ్ ఇరాన్ వెదర్ దే మేక్ ట్రీటీ ఆర్ నాట్, పీస్ ట్రీటీ చేసినా చేయకపోయినా పోతూ ఉంటాడు. అలా అమెరికా కనుక మిడిల్ ఈస్ట్ ఇరాన్ వదిలేస్తే ప్రాబ్లం లేదు. ఇరాన్ మిడిల్ ఈస్ట్లో పెద్ద వేలు పెట్టదు. మిడిల్ ఈస్ట్లో 40 ఏళ్ళకి ఎటువంటి దాడులు జరగలేదు. దుబాయ్, సౌదీ కూడా మోస్ట్ సేఫెస్ట్ ప్లేసెస్ అని మనం విన్నాం. ఓకే, మరి 1 month నుంచి చేస్తున్నాడు. సో ఇరాన్ వెళ్ళేది మిడిల్ ఈస్ట్ని అటాక్ చేయదు. ఒకవేళ ఇరాన్ పెట్టిన కండిషన్ ఏంటంటే వార్ ఆపాలంటే, వార్ స్టార్ట్ చేసింది ట్రంప్, ఆపాలి చెప్పాల్సింది ఇరాన్. ఇప్పుడు వార్ ఆపాలి అంటే అమెరికా ఆర్మీ బేస్లు మిడిల్ ఈస్ట్లో ఉండకూడదని చెప్తున్నాయి. అంటే అమెరికన్ ఆర్మీ బేస్లు మిడిల్ ఈస్ట్లో లేకుండా పోతే ఇరాను ఒకటే చేస్తుంది, వాడు వచ్చి సౌదీని, మిడిల్ ఈస్ట్ని అటాక్ చేసి ఎవరిని చంపాడు. వాడు ఒకటే అంటాడు, నాకు నీకు ఎనిమీ కాదు, బ్రదర్హుడ్ అంటారు ముస్లింలో, ఉమ్రా అంటారు కదా, నాకు నువ్వు ఎనిమీ కాదు, మనము ఇన్వాయిసింగ్ అమెరికా తొత్తులుగా కాకుండా మనందరం కలిసి ఉందాం. మొదటి నుంచి 45 ఏళ్ళగా ఇరాన్ చెప్పే మాట అదే, ఒరే మీరు అమెరికాతో క్లోజ్ అవ్వబాకండ్రా, మన ఆర్మీ బేస్లు వాళ్ళకి ఇవ్వబాకండ్రా, వాళ్ళు వచ్చి మన రీజియన్లో చిచ్చు పెడతారా అని చెప్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వినలేదు. సో అమెరికా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయినా సరే ఇరాన్ విరుచుకుపడిపోయి మొత్తం డెస్ట్రాయ్ ఏం చేయదు, కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు పోయారుగా. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి యుఎస్ వెళ్ళిపోతే అక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్ పవర్ ఇరానే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది 2 monthsలో ఇరాన్ ఎంత పవర్ఫుల్ అని. వాడి మాట ఖచ్చితంగా అరబ్స్ వింటారు. ఓకే, ప్రవీణ్ కుమార్ గారు, ఈ ఓవరాల్గా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న అంటే 28th దాడుల దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే 1 month దాటిపోయింది. ఈ ఓవరాల్గా ఆర్థిక పరంగా, లేకపోతే వాణిజ్య పరంగా, లేకపోతే ఈ చైనా ఎక్కువ దెబ్బతిందా, ఇరాన్ ఎక్కువ దెబ్బతిందా, లేకపోతే రష్యా ఎక్కువ లాభం చేకూరిందా, లేకపోతే యుఎస్ ఎక్కువగా దెబ్బతిందా? ఎవరికి? అందరూ దెబ్బతిన్నారు. ఇది గ్లోబల్ ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నమాట. అంటే రష్యాకి కొంత బెనిఫిట్ అయింది ఈ ఓవరాల్ గా వార్ వల్ల అనేది కొంతమంది. అంటే ఇప్పుడు రష్యాకి బెనిఫిట్ అవ్వడం అంటే కొంతమంది కన్సూమర్స్ షిఫ్ట్ అవుతారు. రష్యా మీద శాంక్షన్స్ ఉండేవి ఆయిల్ కి సంబంధించి, ఇప్పుడు ఆ శాంక్షన్స్ ఎత్తేసి. అవునవును, అలాంటివి కొంత ప్రయోజనాలు ఖచ్చితంగా. కాకపోతే రష్యా ఎప్పుడు కూడా
ఆ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలన్న కోరికలో లేదు. అంటే ఇప్పుడు నేను హీరో అవ్వాలనుకుంటే నాకు ఆ బెనిఫిట్ వస్తుంది, కానీ నేను అవ్వాలనుకోవట్లేదు కదా. సో రష్యా ఎప్పుడు నేను ప్రపంచాన్ని ఏలేయాలి, నా ఆయిల్ని ప్రపంచం అంతా వెదజల్లేయాలి అని కోరికలు లేదు. నాకున్న ఆయిల్ నేను స్లోగా నమ్ముకుంటాను అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు బెనిఫిట్ ఇచ్చింది రష్యా నుంచి కొనుక్కోవచ్చింది, బికాస్ ఇండియా సఫర్ అవుతుంది అని చెప్పి. సో అందువల్ల రష్యా బెనిఫిట్ అయింది, కానీ అది వాళ్ళ మెయిన్ పర్పస్ కాదు. ఓకే, రెండోది ఇరాన్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఇరాన్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ అయిపోయింది, ఆయిల్ రిఫైనరీస్ మీద బాంబులు పడ్డాయి. వాళ్ళకి రీబిల్డింగ్ టైం కూడా పడుతుంది, బికాస్ అది ఓపెన్ అప్ ఎకానమీ కాదు, ఫ్రీ ఎకానమీ కాదు. ఓకే, చైనాకి ఏం బెనిఫిట్ అయిందా అంటే ఇక్కడ 2 థింగ్స్ అయ్యాయి చైనాకి. ఒకటి, స్ట్రాంగెస్ట్ ఆయిల్ సప్లయర్ లైక్ ఇరాన్ సేయింగ్ దట్ ఐ విల్ సెల్ ఆయిల్ ఓన్లీ ఇన్ యువాన్. రెండోది, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి పోయే ఏ వెజల్ అయినా సరే యువాన్లోనే పోవాలి అని. దాని మీద ఎట్లా కంట్రోల్ పెడతాయంటే, ఇప్పుడు ఇండియన్ వెజల్ పోతుంది, వాళ్ళకి తెలుసు ఇండియాలో ఎంత ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఎంత ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ జరుగుతున్నది, ఎంత డాలర్ పేమెంట్ అవుతుంది, ఎంత యువన్ పేమెంట్ అవుతుందని పబ్లిక్ డొమైన్లో దొరికేస్తాయి. సో ఏ వెజల్ అయితే ఏ ఫ్లాగ్స్ ఉన్నాయో వాళ్ళ మిత్ర దేశాలను మాత్రం అలో చేస్తారు. ఆ మిత్ర దేశాలకి యువాన్లోనే ట్రేడ్ చేయాలని కండిషన్ పెట్టే ప్లాన్లో ఉంది, కానీ ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు. పెట్రో యువాన్ అవ్వచ్చు అని, అది అవ్వదు, టెక్నికల్గా అవ్వదు అది, బట్ ఎక్స్పెక్టేషన్ అనమాట, చేయాలని ప్లాన్ అయితే ఉంది. ఓకే, సో అది చైనాకి బెనిఫిట్ అవుతుందా అంటే నేను చెప్తాను ఇంకొక 1 మినిట్లో. ఇరాన్కి ఈ ప్రాబ్లం అయింది. మిడిల్ ఈస్ట్కి ఏం ప్రాబ్లం అయిందంటే బాగా ఎఫెక్ట్ అయింది ఇక్కడ మిడిల్ ఈస్ట్. ఎందుకంటే వాడు బికాస్ వాళ్ళు 30-40 ఇయర్స్ పాటు సేఫెస్ట్ హెవెన్ పెట్టుబడిదారులు, ప్రపంచ ఇంటర్నేషనల్ కంపెనీస్ లైక్ ఫేస్బుక్, మెటా వీళ్ళందరూ వచ్చి డేటా సెంటర్లు పెట్టండి, మేము ఓపెన్ అప్ ఎకానమీ, రిచ్ పీపుల్కి ల్యాండ్లు కొనండి, బిల్డింగులు కట్టుకోండి, ఫ్రీ వీసా ఇస్తాం, గోల్డెన్ వీసా ఇస్తాం, ప్రపంచం అంతా పబ్లిక్ని, రిచ్ పీపుల్ని పిలిచి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ 1.5 మంత్లో ఆ పేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా 34 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ లాగేశారు ఇరాన్ వాళ్ళు. సో మళ్ళీ వాళ్ళు రీబిల్డ్ చేయాలంటే ఆ పేరైతే పోయింది కదా, ఇప్పుడు ఆ భయం అని ఉండిపోద్ది కదా. ఇంకో కనీసం 5 ఏళ్ల దాకా ఎవరు దుబాయ్ ట్రిప్ కూడా పోరు ఇండియన్స్. దుబాయ్ ఫెస్టివల్, దుబాయ్ షాపింగ్ మాల్ ఎందుకు వచ్చిందిరా బాబు అని. సో ఈ రికవరీ టైం వల్ల మిడిల్ ఈస్ట్లో దుబాయ్, అబుదాబీకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, యూఏఈలో, ఎమిరేట్స్లో కూడా ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. తర్వాత యూఎస్కి ఇది బెనిఫిట్ అయిందా లేదా ఈ వార్ అంటే, బాగా రిప్యుటేషనల్ డ్యామేజ్ అయింది. ఇప్పటిదాకా యూఎస్ పెద్దన్న 6 ప్యాక్ బాడీ, చేతిలో కత్తి ఉందని భయపడ్డోళ్ళు వాళ్ళ 400 కోట్ల వెపన్లు పట్టుకొస్తే ఇరాన్ వాడు 10 లక్షలు పెట్టి దాన్ని బెల్చేస్తాడు కామెడీగా, సరదాగా. ఇప్పుడు అమెరికాని చూసేవాడు భయపడరు, కానీ భయపడకుండా ఇంకొక సిస్టంలోకి మారిపోతారా పెట్రో యువాన్ కంటే, అది ఓవర్ నైట్ అయ్యే పని కాదు, ఈజీ కూడా కాదు. కానీ అమెరికాకి భయపడడానికి తగ్గిపోతుంది. సో ఏం జరిగిందంటే, మనకి సమ్వేర్ ఇన్ నవంబర్లో ఐ మెట్ 1 పర్సన్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్. అతను చెప్పాడు నాకు, ట్రంప్కి 4 టాస్క్లు ఇచ్చారు. ఆ నవంబర్ నుంచి ఈ 26 సెప్టెంబర్ లోపల ట్రంప్కి 4 టాస్క్లు ఇచ్చారు. ఎందుకంటే ఈ సెప్టెంబర్లో ట్రంప్ విల్ బి అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ పవర్. అది దింపేస్తారా, దిగిపోతాడా, ఏదైనా జరగవచ్చు. దాని లోపల ఏం చెప్పి మిడ్ టర్మ్లో దిగిపోవచ్చు అంటే, మరి రిజల్ట్ బ్యాడ్ అయితే ఇంపీచ్మెంట్ చేసేయచ్చు. దాంట్లో అతను ఏం చెప్పారంటే, నాకు 4 టాస్క్లు ఏం చెప్పారంటే, ఒకటి, వెనిజులాలో ఆయిల్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి, అంతే. ప్రెసిడెంట్ కిడ్నాప్ చేస్తారని చెప్పలేదు, అఫ్కోర్స్ వాళ్ళు వీళ్ళైతే కిడ్నాప్ చేసి చంపేయచ్చు, వాట్ ఎవర్, టాస్క్ కంప్లీట్ అయిపోయింది. రెండోది, ఇరాన్ని కంట్రోల్లో తెచ్చుకోవాలి. సేమ్ చంపేస్తారా లేదని చంపేశారు, ఎక్కడైతే ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి ఇక్కడ చంపేశారు, కొడుకు వచ్చాడు, 1 డేలో కొడుకు వచ్చాడు. ఇరాన్ని కంట్రోల్లో తెచ్చుకోవాలి. మూడోది, గ్రీన్లాండ్ అక్వైర్ చేయాలి. గ్రీన్లాండ్ అక్వైర్ చేయాలన్న కోరికతోనే నాటోతో పంగా పెట్టుకున్నాడు ట్రంప్. ఈ జనవరిలో గ్రీన్లాండ్ అనుకున్నారు, ఇప్పుడు నాటో కూడా బయటకు వచ్చేస్తున్నారు. నెక్స్ట్ మంత్లో మీటింగ్ ఉంటుందంట, బయటకు వచ్చేస్తే గ్రీన్లాండ్ మీద విరుచుకుపడతాడు. 4వది క్యూబా. ఇది ఓపెన్గానే మొన్నే చెప్పాడు ట్రంప్ 4 days బ్యాక్, నెక్స్ట్ క్యూబాకు వస్తాం, క్యూబా ప్రెసిడెంట్ బయటకెళ్ళిపోతానని చెప్పి, ఎందుకంటే అక్కడ ఆయిల్ వెల్స్ని కంట్రోల్ చేయాలని చెప్పి. సో ఈ 4 టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టాస్క్లో ఇలా ఎదురు దెబ్బ తగిలింది ఇరాన్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా. ఇంకా గ్రీన్లాండ్, క్యూబా ఈయన ఎంతవరకు సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేస్తుందో మనం చూడాలి. టాస్కులు ట్రంప్ వర్క్ అనమాట. ప్రవీణ్ కుమార్ గారు, జనరల్గా గోల్డ్ రేట్లు అనేవి ఏదో యుద్ధాలు ఇవన్నీ జరుగుతుంటే పెరుగుతూ ఉంటాయి. జనవరిలో మనం చూసాం, వెనిజులా డెవలప్మెంట్స్ నేపథ్యంలో గోల్డ్ బాగా పెరిగింది, సిల్వర్ కూడా బాగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ రేట్ తగ్గింది.
జనరల్గా యుద్ధాలు జరుగుతుంటే పెరగడం మనం చూసాం. ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది? ఈ తగ్గుదల ఇంకా కిందకు ₹1,00,000 దాకా వచ్చేస్తుందా? లేకపోతే 2,00,000 దాకా భవిష్యత్తులో పోయే అవకాశం ఉందా? నేను ఒక 1 year బ్యాక్ లిబరేషన్ డే అప్పుడు వీడియో చేశాను. గోల్డ్ 3 లక్షలు పోతుందని మీ ఛానల్లో చెప్పాను. 2030కి అది ఖచ్చితంగా 2030కి 3 లక్షలు పోతుంది. ఓకే, ఐఎమ్ స్టిల్ ఫైన్ విత్ దట్ ఎక్స్పెక్టేషన్. మరి ఈ 1.5 monthలో గోల్డ్ పడ్డం అనేది అని చెప్పి చాలా షాకింగ్గా నాకు చాలామంది మెసేజ్ చేశారు. ఇది ఎక్స్పెక్టెడ్ కాదు సార్ అని చెప్పి. ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను చూడండి. నవంబర్ డిసెంబర్ ముందర వరకు కూడా ఏం జరిగేదంటే, అమెరికాని వద్దు, మాకు అమెరికన్ డాలర్ మీద నమ్మకం లేదు అని చెప్పి సెంట్రల్ బ్యాంకర్స్ గోల్డ్ని కొన్నాయి. కొంతవరకు డాలర్ నమ్మేసి గోల్డ్ లేచింది. అయితే ఎప్పుడైతే గోల్డ్ పెరిగింది అందరూ హ్యాపీ, ఇంకా పోద్ది అందరూ, అది వేరే విషయం. అయితే లాస్ట్ 1.5 monthలో ఒకటేం ప్రూవ్ అయిందంటే, డాలర్ని స్టెబిలైజ్ చేయడం కోసం లేదా డాలర్ డిమాండ్ ప్రపంచ వాణిజ్యంలో పెంచడం కోసం అమెరికా ఎంతకైనా దిగిస్తుంది, ఏమైనా చేస్తుంది ఇజ్రాయెల్తో కలిసి అనేది ప్రూవ్ అయింది. అంతే, డాలర్ స్టేబులే కదా. ఎట్లాగా ప్రూవ్ అయిందంటే 94 నుంచి 101కి వెళ్ళింది డాలర్ ఇండెక్స్ 1.5 monthలో. అంటే డాలర్ స్టేబుల్గా ఉంచడం కోసం అమెరికా ఉంటుందన్నప్పుడు నాకు ఇంకా గోల్డ్ ఎందుకు, డాలర్లోనే ఉంచుకుంటా కదా. ఆడేదో కూడా చేసి స్టెబిలైజ్ చేస్తాడులే. స్టెబిలైజ్ చేయడం వాడి తలకాయ నొప్పి. కాకపోతే నేను ప్రైవేట్ డాలరే ఉంచుకుంటా. మెస్ రన్ చేయడము, ఎవరికైనా రిడెంప్షన్ కోసం మెస్ కార్డుకు వస్తే వాడిని ఎట్లా చంపేయాలో వాడు చూసుకుంటాడు. నేనైతే హ్యాపీగా ఆ మెస్ కార్డులే ఉంచుకుంటా, ఎందుకంటే ఇది ట్రేడబుల్ కరెన్సీ కదా అని చెప్పి మళ్ళీ గోల్డ్ తగ్గి డాలర్ కొన్నాళ్ళ పాటు లేస్తున్నది. లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా గోల్డ్ కంటిన్యూ టు రన్ అప్ అనమాట. అంటే ఆయిల్ రేటు పెరగడం అంటే ఎక్కువ డాలర్లు ఇవ్వడం వల్ల గోల్డ్ మీద ప్రభావం పడింది అంటారా? అది హెడ్జ్ ఫండ్స్ కొంతవరకు చేస్తాయి. ఇప్పుడు హెడ్జ్ ఫండ్స్ ఏంటంటే ఒక 1 billion 2 billion పెట్టుకుంటాయి. ఏది పెరుగుతుందంటే దాని మీద డబ్బులు పెడతాయి. ఏది పెరగడం వల్ల గోల్డ్ తగ్గుతుంది. వాళ్ళు కూడా షార్ట్ కొడతారు. వాళ్ళు ఇటుపక్క లాంగ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం సగం డబ్బులు ఇటుపక్క షార్ట్ కొడతారు. సో రెండు రకాలుగా కూడా వాళ్ళు దే విల్ ప్రెడిక్ట్ ద ట్రెండ్ అండ్ దే విల్ గో అకార్డింగ్లీ. ఓకే, రాబోయే రోజుల్లో ఎట్లా గోల్డ్ రేట్లు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే గోల్డ్ రేటు ఇప్పుడు కొంటే బెటరా లేకపోతే కొంత వెయిట్ చేయడం బెటరా? డిఫికల్ట్ టు సే, బికాస్ ఎందుకంటే ఈ వార్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఎవరి చేతిలో కూడా లేదు. ట్రంప్ ఒకరోజు ఒక మాట అంటాడు, 2 రోజు ఇంక మాట అంటాడు. ఆయిల్ ఒకరోజు 10% పడుతుంది, గంట అయ్యాక 10% లేస్తుంది. నిన్న జరిగింది అలాగే. మార్కెట్ 2000 పాయింట్లు పడుతుంది, పక్క రోజు 2000 పాయింట్లు లేస్తుంది. సో ఈ టైంలో అసలు బయ్యింగ్ సెల్లింగ్ ఏది చేయకుండా కామ్గా బయట కూర్చోవడం బెటర్. ఓకే, సిల్వర్ అండి, సిల్వర్ పరిస్థితి సేమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సిల్వర్ కూడా. అంటే జనరల్ గా గోల్డ్ కి సిల్వర్ కి కొంత తేడా ఉంది. ఎందుకంటే సిల్వర్ చైనా వాళ్ళు ఎక్కువగా కొన్ని సెమీ కండక్టర్లు కావచ్చు, కొన్నిట్లో ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువగా ఉంది అనేది. మనం 4 lakhs దాకా వెళ్ళిపోయింది, 4 lakhs దాటిన పరిస్థితి కూడా సిల్వర్ చూసాం. ఇప్పుడేమో 2 lakhs, నియర్లీ 2 lakhs. సరే, ఇప్పుడు ఇండస్ట్రియల్ కావాలి, సెమీ కండక్టర్ కావాలి అని పెంచారు. రియల్ ఎస్టేట్లో అక్కడ 300 మీటర్ల రోడ్డు వస్తుంది అని చెప్పి రోడ్డు అమ్మేస్తారు, ఆ రోడ్డు రాదు. అట్లా మరి ఇండస్ట్రీస్ అంత రకంగా పెంచినప్పుడు మరి ఇప్పుడు ఇండస్ట్రీస్ కొన్ని ఆపేసాయా? మరి ఎందుకు పడిపోయింది సిల్వర్? ఎవరి దగ్గర సమాధానం లేదు. 100% చైనా మాఫియా అని కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక 1000 కోట్లు సిల్వర్లో పెట్టాను అనుకో, దాని మీద న్యూస్ స్ప్రెడ్ చేయడం కోసం నేను ప్రతి మీడియా ఛానల్ని కొని ఒక్కొక్కరికి ₹1 ఇచ్చి ఇంకా సిల్వర్ గురించి ఒక్కొక్క రకమైన కథనాలు ప్రొడ్యూస్ చేస్తాను మార్కెట్లోకి. అట్లా అందరూ నమ్ముతారు, నా ప్రాఫిట్ వస్తుంది, నేను ఎగ్జిట్ అయిపోతా. వాడు ఇంకా అది జరుగుతుందని చెప్పి వట్టి పెట్టుకుంటాడు. సిల్వర్ $120 పోయింది, ఇప్పుడు 70కి వచ్చింది. ఇప్పుడు 70 కొన్నాడు ఏమంటాడంటే 120 అప్పుడు న్యూస్ ఉన్నాను, అది మళ్ళీ 170 180 పోతుంది అంటాడు. ఒక 6 ఏళ్ళకి పోతుంది, 10 ఏళ్ళకి పోతుంది. అప్పటిదాకా అంతే, వీడు 1 month ప్రాఫిట్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయి ఉంటాడు. సో అట్లాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తుంటారు, కానీ 100% రియాలిటీ ఉండకపోవచ్చు. ఓకే, ఇప్పుడు MCX లో మన ఆన్లైన్ లో కొని పెట్టుకోవడం, ETF లో కొని పెట్టుకోవడం బెటర్ అంటారు, లేకపోతే ఆభరణాలు లాంటివి? ETF బెటర్. ఆభరణాలు మనకి తరుగు కూలి అన్ని పోతుంటాయి అండ్ డిఫికల్ట్ టు సేఫ్ గార్డ్ ఆల్సో. ETF అనేది అయితే మనకి బెటర్ ఉంటుంది. ప్రవీణ్ కుమార్ గారు, ఇందాక మనం మాట్లాడుతుంటే మీరు పెట్రో యువాన్, ఇప్పుడేమో పెట్రో డాలర్ ఉంది, పెట్రో యువాన్ అయ్యే అవకాశం లేదు అని చెబుతున్నారు. ఎందుకు అవ్వదు సార్? ఎందుకు అవ్వదంటే ఇప్పుడు నేను ప్రవీణ్ అనుకున్నాం, ప్రవీణ్ డాలర్ అనే కరెన్సీని ప్రింట్ చేస్తున్నా. నా కరెన్సీ బయట వాళ్ళకి ఎప్పుడు వెళ్తుందంటే, నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ చేస్తాను, నేను ఇంపోర్ట్ చేసుకుంటా. నా ఎక్స్పోర్ట్స్ అంటే వాట్ ఐ ప్రొడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అగ్రికల్చర్లో ఉన్నాను, నా గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తా. కన్జంప్షన్ నేను టీవీలో ఏసీలు కొనుక్కుంటా. ఇది ఎప్పుడైతే నా ఇన్కమ్ 20,000, నా ఎక్స్పెండిచర్ 30,000 ఉందో, 10,000 నేను ఎక్స్ట్రా ప్రింట్ చేసి పబ్లిక్లో ఆ మనీ సర్క్యులేట్ చేయాలి. అప్పుడే పబ్లిక్ ఆ మనీ వెళ్తుంది. అంటే
నాకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటే ఆ డెఫిసిట్కి నా కరెన్సీ ప్రింట్ చేసి పబ్లిక్కి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నా కరెన్సీ సర్క్యులేట్ అవుతుంది, అంతే కదా. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండాలి. చైనా కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉంది అంటే వాడు ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అనేది చాలా ఎక్కువ వాడు కన్సంప్షన్ చేసేదానికంటే. ఇంకా వాడి కరెన్సీ బయటకు ఎట్టెళ్తుంది, వెళ్ళదు. సో లిక్విడిటీ ప్రాబ్లం అంటారు. అది కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉండే కంపెనీస్ గ్లోబల్ కరెన్సీ అవ్వలేవు. అవ్వాలనుకున్న 1% 2% ఆఫ్ ద గ్లోబల్ కరెన్సీ అవుతాయి, కానీ డాలర్ లాగా 60-70% ఎప్పటికీ అవ్వలేవు. ఇప్పుడు అవ్వాలంటే ఏం చేయాలంటే చైనా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ప్లాంట్లు ఆపేసి ఓన్లీ చైనీస్ యువాన్ ప్రింట్ చేయాలి. మరి అమెరికా చేసింది అంటారు. అవును, 35 ఏళ్ల తర్వాత అమెరికాలో ఒక రిఫైనరీ స్టార్ట్ అయింది. అది ముఖేష్ అంబానీ పోయి స్టార్ట్ చేశాడు. 35 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక్క రిఫైనరీ కూడా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే డాలర్ ఉంది కదా, ఇంకెందుకు రిఫైనరీస్. ఇది చైనా చేయలేదు. బికాజ్ ఈ చైనా ఈజ్ ఏ ప్రొడక్షన్ డ్రివెన్ ఎకానమీ, అమెరికా ఈజ్ ఏ కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ. వీడి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ, ఒకటి రీజన్. నెంబర్ 2 లిక్విడిటీ ప్రాబ్లం. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 2 BHK ఫ్లాట్ కొందామని పోయారు, 2 కోట్లు చెప్పారు. వాడు బిల్డర్ మిమ్మల్ని రూపీస్లో ఇమ్మంటాడు, మీరు రూపీస్ ఇస్తారు. అట్లా కాకుండా పవన్ గారు టొమాటో ప్రైస్ 20 రూపీస్ ఉంది, నాకు మీరు ఒక 1 lakh kgs టొమాటో తీసుకురండి అంటే 1 lakh kgs టొమాటో మీరు మెహదీపట్నంలో కొన్నా రాలే, దిల్సుఖ్ నగర్లో కొన్నా రాలే, ఎక్కడ కొన్నా రావట్లే. అప్పుడు మీరు ఏమంటారు బిల్డర్ దగ్గరికి పోయి, అయ్యా నువ్వు అడిగిన కరెన్సీ మార్కెట్లో లేదు, నేను మొత్తం హైదరాబాద్ ఎదిగినా నేను దొరకట్లేదు అంటే వాడు ఏమంటాడు, సరే సార్ మీరు డాలర్లోనే రూపీలోనే ఇవ్వండి అంటారు కదా. టొమాటోలు కుదరదు కదా. అంటే ఇంటర్నేషనల్గా ఆయిల్ అనేది ఇంచుమించు $6-7 trillion ట్రేడ్ జరుగుతుంది. ఆయిల్ ఒకటే కాదు, ప్రపంచంలో జరిగే ప్రతి ట్రేడ్ జరిగేది డాలర్ మీదే కదా. అంత కరెన్సీ ఆఫ్ చైనీస్ యువాన్ సర్క్యులేషన్లో లేదుగా. కాబట్టి లిక్విడిటీ ప్రాబ్లం. కాబట్టి చైనా అనేది రిజర్వ్ కరెన్సీ అవ్వలేదు. ఇది రెండో రీజను. మూడో రీజన్ చెప్తాను, ఎప్పుడైతే రిజర్వ్ కరెన్సీ అవ్వాలనుకుంటే మనం ఓపెన్ అప్ ఎకానమీ అవ్వాలి. మన కంట్రీలో ఎవరన్నా ల్యాండ్ కొనుక్కోవచ్చు, ఎవరన్నా ల్యాండ్ అమ్మవచ్చు. మన కంట్రీలో ఎప్పుడు ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు. ఏ కంపెనీ అయినా పబ్లిక్గా షేర్లు కొనుక్కోవచ్చు. టుడే యూ కెన్ బై ద షేర్స్ ఆఫ్ US కంపెనీస్, గూగుల్ ఆర్ మెటా వాట్ ఎవర్, సిట్టింగ్ ఇన్ హైదరాబాద్. చైనాలో మీరు కొనలేరు ఆ కంపెనీస్, అది క్లోజ్డ్ ఎకానమీ. సో ఎప్పుడైతే కరెన్సీ ఫుల్లీ కన్వర్టబుల్ కాదో ఆ కరెన్సీ ఖచ్చితంగా డిమాండ్ ఉండదు. దాన్ని ఎవరు హోల్డ్ చేయరు. ఎందుకంటే వాడు ఎప్పుడైనా రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తాడో, వాడు నా కరెన్సీ ఇప్పుడు లిమిట్లు పెడతారు, కన్వర్షన్ లిమిట్స్ అవన్నీ. ఇండియా కూడా పార్ట్లీ కన్వర్టబులే. ఇప్పుడు మీరు 100 కోట్లతో ఫారెన్ పోతుంటే ఒప్పుకోరు. ఇండియాలో మీకు అసెట్ ఉంది, ల్యాండ్ ఉంది, 100 కోట్ల రూపీస్కి అమ్మి నాకు డాలర్లు ఇవ్వండి నేను అమెరికా వెళ్ళిపోతుంటే ఒప్పుకోరు. అట్లా కుదరదు. యూఎస్లో కుదురుతుంది, చైనాలో కుదరదు. సో అట్లా కన్వర్షన్స్కే కండిషన్స్ ఉండే కరెన్సీస్ సెంట్రల్గా గ్లోబల్ కరెన్సీ అవ్వలేవు. సో ఈ 3 రీజన్స్ వల్ల చైనా అనేది ఈ 3 అంత ఈజీగా వదిలించుకోలేరు. అదే ఒక రోజులో అయ్యేది కాదు. సో అందువల్ల చైనీస్ పెట్రో యువాన్ అన్నారు కదా, అది అవ్వడం అంత ఈజీ కాదు.